హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇక్కడైతే ఇల్లంతా కూడా ధూపం పెడుతున్నానండి. నాకు ధూపం పెడితే ఎందుకో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అలా నాకు టైం దొరికినప్పుడల్లా కూడా రోజులో ఒకసారి అయినా లేకపోతే 2 రోజులకు ఒకసారి అయినా కూడా ఇంటి నిండా ఇలా ధూపం పెడతాను. ఇలా పెడితే ఏంటంటే మన ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా కానీ అలాంటివి ఉన్నా కూడా చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి సెంటెడ్ క్యాండిల్స్ కన్నా వాటికన్నా ఇలా ధూపం పెట్టుకుంటే చాలా మంచిది. చక్కగా ఇంటి నిండా కూడా ధూపం పెట్టేసి పక్కకు పెట్టేసి ఇంకా పనులు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజైతే మీకు 2 స్టీల్ కుక్వేర్స్ చూపిస్తాను. చాలా బాగా నచ్చాయి నాకు. ఇదైతే ప్రెషర్ కుక్కర్ అండి, 3.5 లీటర్స్ది ట్రైప్లైది అనమాట. థిక్ బాటమ్ కుక్కర్ అనమాట. బాగా నచ్చింది. ఇదైతే ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. దీనిలో 5 లీటర్స్ది కూడా ఉందన్నమాట. అయితే మటన్ కర్రీ చేద్దామని చెప్పి ఇదైతే యూజ్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్లో ప్యాన్ మోడల్ కుక్కర్ లేదండి. ఇదైతే ప్యాన్ మోడల్ కాబట్టి బాగా నచ్చింది నాకు. మంచి ప్రీమియం మోడల్ అనమాట. ఎవరైనా మంచి కుక్కర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేనైతే డెఫినెట్గా ఇది సజెస్ట్ చేస్తానండి. చాలా బాగా కుక్ అవుతుంది అండ్ మనకి అంటే థిక్ బాటమ్ ఇండక్షన్ బేస్ అండ్ గ్యాస్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను. అది కూడా బాగుంటుంది. ఏంటంటే ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ది స్ట్రెయినర్ అనమాట. మనం రైస్ కుక్ చేసుకోవచ్చు, అలాగే పాస్తా బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవడానికి బాగుంది. దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే దీనికి లాక్ సిస్టమ్ ఉంటుందండి. స్ట్రెయిన్ చేసేటప్పుడు మనం ఇలా మూత పెట్టేసి మనకి సైడ్స్ ఇచ్చారు కదా హ్యాండిల్స్, అవి ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది అనమాట. మనం స్ట్రెయిన్ చేసేటప్పుడు ఆ లిడ్ అనేది కింద పడుతూ వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. చాలా బాగా నచ్చింది. అందరు అంటూ ఉంటారు కదా మీరు రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో కుక్ చేయొద్దు, స్టీల్ దాంట్లో కుక్ చేయండి అని చెప్పి. అందుకే ఇదైతే ఒకటి తీసుకున్నాను. బాగా నచ్చింది. ఇది కూడా 3.5 లీటర్స్ది తీసుకున్నానండి. పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్. స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మటన్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఈ మసాలా అన్నిటికీ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ నేను ఒకే మసాలా యూజ్ చేస్తానని ఎన్నోసార్లు చెప్పాను. అండ్ మటన్ కర్రీ కూడా చాలాసార్లు చేసి చూపించాను. స్టిల్ కమెంట్స్లో అడుగుతూనే ఉంటారు ఎప్పుడైనా చూపిస్తే. అందుకే మళ్ళీ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి, ధనియాలు, యాలుక్కాయలు, లవంగ, చెక్క ఇవన్నీ వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్గా డ్రైగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేయాలండి. ఈ మసాలా వల్ల మనకి ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట బాగా. ఇంకా బయట మసాలా పొడులు ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూసారా నేను లిడ్ సరిగ్గా పెట్టలేదు, అందుకని చెప్పి అంతా కూడా కింద అలా పడిపోయిందనమాట. లిడ్ లూజ్గా పెడితే మనకి ఇలా అవుతుంది. సో మొత్తం కూడా తీసి మళ్ళీ ఆ పౌడర్లో కొద్దిగా వాటర్ కలిపి పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ పేస్ట్ చెప్పాను కదా, చేపల కూరలో అయినా చికెన్ కర్రీలో అయినా ఎందులో అయినా మనకి మంచి టేస్టీ గ్రేవీ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో మనం గసగసాలైనా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే గసగసాలు వేయలేదు. ఇక్కడైతే మటన్ మంచిగా శుభ్రం చేసి పెట్టాను. స్ట్రైనర్లో వేసి పెట్టాను. నీరు దిగిపోవాలి కదా, అందుకని చెప్పి పెట్టాను. ఈ స్ట్రైనర్ వచ్చేసరికి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. కింద ఎల్లో బౌల్ వచ్చేసరికి ఎక్కడ తీసుకున్నాను నాకు అసలు గుర్తులేదు. ఎన్నో సంవత్సరాల కింద తీసుకున్నాను. ఏదో లోకల్ స్టోర్లోనే తీసుకున్నానండి. ఎందుకంటే ఆ ఎల్లో బౌల్ గురించి చాలామంది లింక్ అని చెప్పి చాలా వీడియోస్ కింద కమెంట్స్ పెట్టారు. సో అది ఆఫ్లైన్ స్టోర్లో ఎప్పుడో కొనుక్కున్నది. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేశాను. ముందైతే చక్కగా ఈ కుక్కర్లో ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడిపోయింది. అండ్ పెద్ద సైజ్ ఆనియన్స్ 2 అయితే కట్ చేశానండి. ఒక 4 to 5 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అది మీ స్పైస్ లెవెల్స్కి తగినట్టు వేసుకోండి. నా హస్బెండ్ ఫేవరెట్ నాన్ వెజ్ అంటే ఇదే మటనే ఇష్టపడతారు. అందులో నేను చేసిన మటన్ అంటే తనకి చాలా ఇష్టం. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేస్తూ ఉన్నాను. ఇది హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ మమ్మీ అయితే చేసి పెట్టారు కదా నాకు. సో అదైతే వేసాను. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసేసి చక్కగా ఫ్రై చేయాలండి.
సరిగ్గా ఫ్రై చేయకుండా మనం గనక మటన్ అదంతా వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి రావు, ఇదో పచ్చి పచ్చి వాసన లాగా ఉంటుంది. మంచిగా మనం అది ఫ్రై చేసేటప్పుడు మసాలా దినుసులు స్మెల్ బాగా వస్తుంది. అలా వస్తే మనకి టేస్ట్ బాగుంటుంది కర్రీది. మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడైతే మటన్ కూడా వేస్తున్నాను. మటన్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇక్కడ నేను ఎక్కువసేపు ఫ్రై చేసినట్టు మీకు అనిపించదు, బట్ రియల్ టైంలో అయితే ఎక్కువసేపు ఫ్రై చేశాను. మీరందరూ సండే నాన్ వెజ్ ఏం వండుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఉప్పు వేసేసాను. కింద అడుగంటకుండా ఉండటానికని చెప్పి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. ఇంకా కారం కూడా వేసేసి తగినంత వాటర్ వేసుకోవాలి. అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. నేను తీసుకున్నది 3/4 kg మటన్ అనమాట. సుమారుగా అయితే వాటర్ వేసేస్తాను, ఎందుకంటే ఎప్పుడు వండుతూనే ఉంటాను కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంది కొలతలు. మెషర్మెంట్స్ లాగైతే నేను అంత పర్టికులర్గా వేయనండి. ఇక్కడైతే లిడ్ పెట్టేసేసి ఒక 8 విజిల్స్ పెడతాను. మటన్ కాబట్టి 8 విజిల్స్. అదే నార్మల్గా మనకి పప్పు అలాంటివి ఉంటే 3 విజిల్స్లో అయిపోతుంది కాదు, కానీ మటన్ కాబట్టి మంచిగా ఉడకాలి కాబట్టి 8 విజిల్స్ అయితే పెట్టాను. మటన్ కర్రీ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే బియ్యం కూడా కడిగేస్తూ ఉన్నాను. ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగేసి ఒక అరగంట సేపు నానబెడతానండి. 10 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కుక్కర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. చక్కగా దగ్గరగా అయిపోయింది కూరంతా కూడా. చూసారా, మంచి స్మెల్ వస్తూ ఉండిందనమాట నేను ఆ కుక్కర్ తీయగానే. ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మనం కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవచ్చండి. ఒక చిన్న టీ గ్లాస్ అంత హాట్ వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద ఒక 5 minutes కనుక పెట్టేస్తే మనకి మంచి గ్రేవీగా కూడా ఉంటుందన్నమాట. రైస్ కూడా పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది లాక్ సిస్టమ్ ఉంది అన్నాను కదా, చక్కగా అవి సైడ్ హ్యాండిల్స్ పట్టేసుకొని నేను ఇలా స్ట్రెయిన్ చేసేస్తూ ఉంటే లిడ్ అంతా లాక్ అయిపోయి ఆ లిడ్ అన్నమాట కింద పడదు. ఇంకా మనకి ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. మన రైస్ మాత్రం లోపలే ఉంటుంది. బాగా నచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయండి ఎప్పుడైనా కావాలి అని అనుకునే వాళ్ళు. ఏదైనా అంటే రైస్ వండుకోవడానికి ఏదైనా వెసల్ చూస్తుంటే ఇదైతే నేను సజెస్ట్ చేస్తానండి. ఇక్కడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టెంప్టింగ్గా ఉంది. మా అత్తయ్యకి కూడా నేను బాక్స్లో ప్యాక్ చేసేసి పంపించేస్తున్నాను నా హస్బెండ్తో. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోతున్నానండి. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఈ కుర్తీ వేసుకొని ఒక చిన్న పిట్ పోస్ట్ చేస్తే నా కుర్తీ ఎక్కడ తీసుకున్నారని చాలా మెసేజెస్ వచ్చాయి. చాలా అంటే చాలా. ఈ కుర్తీ నేను ఎప్పుడో ఈజీ బై ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నానండి. ఎప్పుడో తీసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మాయిశ్చరైజర్ అదంతా అప్లై చేసేసుకొని ఇంకా హెయిర్ కూడా సెట్ చేసేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్నా కూడా నేను లిప్స్టిక్ రెడీ అవ్వాలంటే లిప్స్టిక్ అయితే పెట్టుకుంటానండి. నాకు అన్ని మేకప్ ప్రోడక్ట్స్లో నాకు ఇష్టమైంది ఏంటంటే లిప్స్టిక్. అసలు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఫేస్లో ఏ క్రీమ్స్ ఏమీ లేకపోయినా ఒక్క లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళిపోతే చాలండి, ఫేస్లో ఒక మంచి గ్లో ఉంటుంది. అండ్ అది కూడా మనకు సెట్ అయ్యే, మన స్కిన్ టోన్కి సెట్ అయ్యే లిప్స్టిక్ పెట్టుకోవాలి. ఏది పడితే అది పెట్టుకుంటే మళ్ళీ సెట్ అవ్వదు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న లిప్స్టిక్ కే బ్యూటీ వాళ్ళదండి. షేడ్ పేరేంటో మర్చిపోయాను, చూసి మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను ఏం షేడ్ యూజ్ చేశాను అని చెప్పి. సో లిప్స్టిక్ అప్లై చేసేసుకున్నాను కదా. ఇంకా డిన్నర్ అంటానంటే లంచ్కి అన్ని టేబుల్ మీద అరేంజ్ చేయాలి. కుక్ చేసేసి అయితే కిచెన్లోనే పెట్టేశాను కౌంటర్ టాప్ మీద. ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ మీద సెట్ చేస్తాను. ఇంకా ఈ లోపు మా హస్బెండ్ కూడా అత్తయ్య వాళ్ళ నుంచి వస్తారు. ఇంకా రాగానే కలిసి భోజనం చేస్తాము. నా ఫేవరెట్ టైం అంటే ఇదే, వీకెండ్స్ లంచ్ టైం అండ్ డిన్నర్ ఉంటుంది కదా, అందరం కలిసి తినేదే. అంటే హాయిగా కూర్చొని ప్రశాంతంగా తినేది వీకెండ్స్ రోజే కదా. అండ్ రైస్ చూసారా మంచిగా కుక్ అయిందండి. ఇందులో కింద కూడా అసలు ఎక్కడ మాడలేదు. అందరికైతే వడ్డిచ్చేస్తూ ఉన్నాను.
నిజం చెప్పాలంటే మటన్ కర్రీ నేను తిననండి. మటన్ నాకు అంతగా నచ్చదనమాట. ఎప్పుడన్నా మా మమ్మీ చేసినా కానీ ఏదన్నా ఫోర్స్ఫుల్గా నేను నోట్లో పెడితే ఒకటి 2 ముద్దలు తింటాను, లేకపోతే గ్రేవీ తింటాను. కానీ మటన్ పీసెస్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాట్లేదు తినటం. నా ఫేవరెట్ వచ్చేసరికి సీ ఫుడ్ ఇష్టం, నాకు చికెన్ ఇష్టం, కానీ మటన్ అంత ఇష్టంగా తిన్ననమాట. అండ్ ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను. పప్పుచారు కూడా చేశానమాట. పప్పుచారు ఉంటే దాంతో, అండ్ అది కూడా మమ్మీ కొత్తగా నాకు పచ్చళ్ళు పంపించారు కదా. పచ్చళ్ళు అంటే నాకు అసలు యాక్చువల్లీ ప్రాణం. అందులో టొమాటో పచ్చడి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. సో దాంతో అయితే తింటూ ఉన్నాను. మా బాబు కూడా నన్ను చూసి నాకు కూడా కొంచెం టేస్ట్ చూపించవా మమ్మీ అని అడుగుతున్నాడు. ఎప్పుడు తను పచ్చళ్ళు తిండనమాట మా బాబు. ఇంకా లంచ్ అంతా చేసేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నామండి. కుర్తీస్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాను. ఎప్పటి నుంచో అనుకొని పెండింగ్ పెట్టేస్తూ ఉన్నానమాట. నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, కుర్తీస్ తీసుకున్నాను అని చెప్పి. అత్తాపూర్కి అయితే వెళ్తున్నాము. అంతకుముందు మేము అత్తాపూర్లో ఉండేవాళ్ళం. అప్పుడు నా కుర్తీస్ అన్నీ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండిద్ది, ఫ్లావిడో అని చెప్పి. వాళ్ళు ఏంటంటే కుర్తీస్ అన్నీ కొంచెం డిస్కౌంట్కి ఇచ్చేవాళ్ళు. అక్కడికే ఇప్పుడు వెళ్ళాను. ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్ళానమాట. సో అక్కడ అన్నీ కూడా కాటన్ ఉన్నాయి, చాలా వరకు కాటన్ ఉంటాయి. సెట్స్ వైజ్ తీసుకున్నాను అనమాట. అంటే లైక్ టాప్, బాటమ్ అండ్ దుపట్టా ఈ 3 వచ్చేలాగా ఒక 5-6 పీసెస్ అయితే తీసుకున్నానండి. మీకు షార్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను 700 to 800 రేంజ్. ఇంకా డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. అలా 1000 బిలో అయితే నేను తీసుకున్నానండి. బాగా నచ్చాయి నాకు. ఇంకా వేసుకోలేదు కానీ అక్కడ ట్రైల్ చేసినప్పుడు అయితే బాగా అనిపించాయి. దీని అడ్రస్ కూడా అడుగుతూ ఉన్నారు. మీరు గూగుల్ మ్యాప్స్లో అత్తాపూర్ ఫ్లావిడో అని మీరు కొడితే మీకు అడ్రస్ వచ్చేస్తుందండి. సో మీరు వెళ్ళొచ్చు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని. నేను కూడా అలాగే వెళ్ళాను. మళ్ళీ కమెంట్స్లో నాకు అడ్రస్ పంపించండి అక్క అని చెప్పి అడుగుతారు కదా, అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను. గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు. హైదరాబాద్లో అత్తాపూర్లో ఫ్లావిడో అనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ తర్వాత మమ్మీ ఏం తీసుకొచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు అన్ప్యాక్ చేసి చూపిస్తూ ఉన్నాను మీకు. స్నాక్స్ అయితే కొన్ని తినేసామండి. ఇది నేను ఊరు నుంచి వచ్చిన చాలా రోజుల తర్వాత నేను షూట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అస్సలు టైం దొరకట్లేదు. అండ్ ఇవన్నీ ఫిల్ చేయడానికి నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బాలు ఖాళీగా లేవు. అది పెద్ద టాస్క్ నాకు. ఇవి తెచ్చినవన్నీ స్టోర్ చేయాలి కదా, అది చాలా కష్టం అండి. ఎందుకంటే ఎక్కడ పెట్టినా చీమలు వచ్చేస్తున్నాయి, లేకపోతే ఈజీగా పురుగు పట్టేస్తుంది అనమాట, అది భయము. ఇక్కడ చూసారా అటుకులు అనమాట. ఈ అటుకులు సంవత్సరానికి సరిపడే అంత పంపించేశారు మమ్మీ. మేమైతే ఇవి అటుకుల్ని వేయించి స్నాక్ లాగా తింటాము. చాలా బాగా ఇష్టంగా తింటారు నా హస్బెండ్. అది చేయాలి. ఫ్యూచర్లో చేసినప్పుడు నేను వీడియో తీసి మీకు పెడతాను. అలాగే పచ్చళ్ళు అనమాట. ఇవి ఉప్పు మిరపకాయలు. ఏదో పచ్చడి కొంచెం లీక్ అయినట్టుంది. అంతా కూడా టిష్యూతో మంచిగా క్లీన్ చేసేసి ఇంకా సర్దాలి. ఎందులో వేయాలా అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడైతే కబాబ్స్ అని చెప్పాను కదా, అవి కూడా చక్కగా ప్యాక్ చేసి సీల్ చేసేసినవి. కొన్ని అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో, ప్యాకెట్స్ ఓపెన్ చేయకుండా. చెప్పాను కదా కంటైనర్స్ నా దగ్గర ప్రెసెంట్ అన్నీ లేవు. ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తానో అప్పుడు ఓపెన్ చేద్దాం. ప్రెసెంట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా అని చెప్పి అన్నీ ఒక్కొక్కటిగా తీసి దేనికైతే ఆయిల్ ఉందో అవంతా కూడా టిష్యూతో అయితే రబ్ చేసేస్తూ ఉన్నాను. కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ నా దగ్గర ఉన్నాయండి పెద్దవి. అందులో సేమియా వేద్దాం అనుకుంటున్నాను. సేమియా కూడా ప్యాక్ చేసి పంపించారు కదా, రంజాన్ మంత్లో చేసినవి. ఈ సేమియా కుక్ చేసేటప్పుడు కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ ఇది. సో ఈ డబ్బా నిండా కరెక్ట్గా సరిపోయిందండి. అమ్మయ్య అనుకున్నాను ఇది సరిపోగానే. నా హస్బెండ్ అంటున్నారనమాట, అమ్మ వాళ్ళ నుంచి అన్నీ తెచ్చుకోవడమే కాదు, ఇక్కడ స్టోర్ చేసి యూజ్ చేస్తూ ఉండు, అంతేగాని తీసుకొచ్చి అలా ఫ్రిడ్జ్లో పడేయటం కాదు అని అంటూ ఉన్నారు. ఇక్కడైతే పెసలు, గ్రీన్ దాల్ అంటారు కదా, గ్రీన్ మూంగ్ దాల్ అంటారు కదా, ఇది మా పిన్ని వాళ్ళ పొలంలో అనమాట. సో అందుకని చెప్పి ఇవి కూడా పంపించారు. ఇవి కొంచెం క్లీన్ చేసుకోవాలండి, పొలంలో నుంచి వచ్చాయి కదా. ఎప్పుడైతే నేను సోక్ చేసుకుంటానో అప్పుడు చక్కగా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇదైతే టప్పర్వేర్ బాక్స్లో పెట్టేసి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెడతాను, బయట పెడతాను, చూడాలి. అండ్ తర్వాత ఇక్కడ టొమాటో పికిల్, ఇది లీక్ అయిందని చెప్పి ఈ
గ్లాస్ కంటైనర్ ఉంటే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. నాకు అన్ని పికిల్స్లో కన్నా సూపర్గా నచ్చింది ఏంటంటే టొమాటో పికిల్ అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది, అంత టేస్టీగా ఉంది. నేను ఎన్నో పికిల్స్ రివ్యూస్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్లో. అన్ని పికిల్స్ కన్నా మా మమ్మీ చేసే పికిల్స్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నేను మా మమ్మీకి చెప్తూ ఉంటాను, పచ్చళ్ళు బిజినెస్ పెట్టొచ్చు కదా అమ్మ అని చెప్పి. అంత బాగా చేస్తారనమాట పికిల్స్. నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళందరికీ అల్లం పచ్చడి ఫేవరెట్ అనమాట. ఎంత బాగా చేస్తారు మీ మమ్మీ అసలు పచ్చళ్ళు, అదే కానీ బిజినెస్ పెడితే మాత్రం సూపర్గా క్లిక్ అవుతుంది ఆంటీ, పెట్టమని చెప్పు అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ కూడా సంవత్సరానికి సరిపడా కారం కూడా కొట్టించేసి పెట్టారనమాట. సాంబార్ కారం అంటారు కదా, కూర కారం, సాంబార్ కారం అని చెప్పి చక్కగా అందులో వెల్లుల్లి, కొంచెం మసాలా దినుసులు అంటే జీలకర్ర ఇవన్నీ వేసి దంచిస్తారనుకుంటా, కరెక్ట్గా ఐడియా రావట్లేదు. ఇదైతే ఇదే డబ్బాలో పెట్టేస్తున్నానండి. ఇంకా నా దగ్గర అంత పెద్ద కంటైనర్స్ లేవు. ఇంకా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అప్పడాలు, వడియాలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను. బయట పెడితే మా ఇంట్లో పురుగు పట్టిపోతుంది. అంత కష్టపడి మమ్మీ చేస్తారు కదా, అందుకని చెప్పి భద్రంగా ఉంచుకోవాలని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ప్రజెంట్. సో ఇదండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.